అందరికీ నమస్తే అండి. ఒక్క చుక్క వర్షం కూడా లేకుండా, ఏమాత్రం ఊహకు కూడా అందకుండా, ఉన్నపళంగా నిమిషాల వ్యవధిలో, క్షణాల వ్యవధిలో ఒక ప్రళయం, మట్టి, నీళ్లు, బురద, మంచు, రాళ్ళు అన్నీ కలిపిన మిశ్రమం ఊళ్ళకు ఊళ్ళ మీద పడింది. ఇల్లుకు ఇల్లు, ఊర్లకు ఊళ్ళు కొట్టుకెళ్ళిపోయినాయి. వందలాది మంది జనాలు ఆ ప్రళయంలో కొట్టుకుపోయారు. దాదాపుగా 1500 మందికి పైగా గల్లంతయ్యారు. వాళ్ళు ఆచూకీ దొరకడం లేదు. 278 మంది మరణించినట్టుగా చెప్తున్నారు. సో వారిలో ఎక్కువ మంది విదేశీయులే ఉన్నారు. అండ్ ఆచూకీ కనిపించిన వాళ్ళలో దాదాపుగా 530 మంది విదేశీయులే ఉన్నట్టు చెప్తున్నారు. 33 దేశాలకు చెందిన రకరకాల పర్యాటకులు ఈ ప్రాంతంలో, నేపాల్లో ఎక్కువగా పర్యటిస్తూ ఉంటారు. సో వారిలో 570 మంది ఆచూకీ దొరకడం లేదనమాట. అందులో భారతీయులు కూడా ఉన్నారు. సో ఇది నేపాల్లో వచ్చిన ఒక ప్రళయం, ఒక ఆకస్మిక విపత్తు. ఇదేమి ఒక 2 రోజుల పాటు వర్షాలు పడ్డాయి, ఎగువ స్థానంలో నదిలో వర్షాలు పెరిగిపోయినాయి కాబట్టి వరద కొట్టుకొచ్చింది కాదు. ఇది ఎలా జరిగిందంటే, నేపాల్ టిబెట్ సరిహద్దులో హిమాలయాల్లో మంచు పర్వతాలు ఉన్నాయి కదా, ఆ మంచు పర్వతాల్లో గ్లాషియర్ అంటే దాన్ని ఏమంటారంటే హిమనదం, అంటే మంచు మొక్క, మంచు కొండ. అది దాదాపుగా భూతలానికి 2000 అడుగుల ఎత్తులో ఉంటుంది. అక్కడ నేపాల్లో ఈ వరద వచ్చిన భూతలానికి 2000 అడుగులు ఎత్తు. 2000 అడుగులు అంటే సుమారుగా 2 ట్రైన్లు ఉంటాయి కదా, ట్రైన్లు మనకి, ఆ ట్రైన్లు 2 ట్రైన్లు నిలబెడితే ఎంత ఎత్తు ఉంటుందో అంత ఎత్తులో ఉన్న ఈ మంచు పర్వతం, ఈ గ్లాషియర్ ఒక్కసారిగా కూలింది. సో దానిలో ఉన్న మంచు ముక్కలు, రాళ్ళు అవన్నీ కూడా కిందకు వచ్చి, అక్కడ ఆ ప్రాంతంలో నదులు ఉన్నాయి, 2 నదులు, లెండే కోల అండ్ భోటే కోషి అనే 2 నదులు ఉన్నాయంట. ఆ నదుల్లోకి ఆ మంచు ముక్కలు ఒక్కసారిగా రావడంతో నదిలో ఉన్న రాళ్ళు, నీళ్లు, మట్టి పెళ్ళలు ఇవన్నీ కూడా ఒక్కసారిగా జనం మీదకి, ఊళ్ళ మీద పడ్డాయి. ఆ ప్రభావంతో కొన్ని నిమిషాల వ్యవధిలో మొత్తం కొట్టుకుపోయాయి. సో దీంతో కొద్ది సమయంలోనే భారీగా నీరు, మంచు, రాళ్ళు, మట్టి దిగువకు దూసుకెళ్తుంటో సాధారణ వరద కంటే వేగంగా విధ్వంసం జరిగింది. సాధారణంగా నదుల్లోంచి వరద నీరు వస్తే, వర్షాల వలన వరద నీరు వస్తే కాస్త ఫ్లో స్లో ఉండేది. కానీ ఇది ఆ ఫ్లో విపరీతమైన, ఊహించిన దానికంటే ఎక్కువ వేగం ఉందన్నమాట. క్షణాల వ్యవధిలో మొత్తం కొట్టుకెళ్ళిపోయింది. సో దీనికి హిమాలయాల్లో ఉష్ణోగ్రతలు పెరగడం వలన హిమనదాలు వేగంగా కరుగుతున్నాయి. సో ఇప్పుడు ఎల్నినో ప్రభావం ఉంది, ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మనం చూడండి, ఇప్పుడు కూడా మనకి సమ్మర్ లాగా అరౌండ్ 38, 40 డిగ్రీస్, 41 డిగ్రీస్ ఉష్ణోగ్రతలు వస్తున్నాయి కదా. సో హిమాలయాల్లో కూడా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయంట. దానివలన అక్కడ ఉన్న మంచు పర్వతాలు కొన్ని, హిమనదాలు కొన్ని వేగంగా కరుగుతున్నాయి. అలా కరిగినవి, దీనివల్ల మంచు నిర్మాణాలు, పర్వత వాలులు అస్థిరమయ్యి క్లైమేట్ చేంజ్ వలన ఇవి జరుగుతున్నాయి అని ఇంటర్నేషనల్ మీడియాలు అండ్ కొంతమంది ఈ వాతావరణ నిపుణులు, పర్యావరణవేత్తలు అంచనా వేస్తున్నారు. సో దీనికి సింపుల్గా కారణం ఏంటంటే హిమనదాలు కూలిపోవడం, అవేమో మంచు, నీళ్లు, రాళ్ళు ఉన్న నదిలో పడడం, ఒక్కసారిగా ఈ ప్రవాహం, ఈ మొత్తం అన్నీ కలిసిన ప్రవాహం ఊళ్ళ మీదకి రావడం. సో ఇది జరిగింది. అయితే దీనిలో చైనా కుట్ర ఉందా లేదా మానవ తప్పిదాలు ఉన్నాయా అనే రకరకాల చర్చ జరుగుతుంది. ఇప్పటివరకు ఉన్న ఏదో కొన్ని పుకార్లు, సోషల్ మీడియా గాసిప్స్ తప్ప చైనా కుట్ర ఉంది అని చెప్పడానికి నిర్దిష్టమైన ఆధారాలు అయితే ఏమీ లేవు. అంత సీన్ లేదు. ఎందుకంటే ఇది టిబెట్ అనేది చైనాలో భాగం. సో టిబెట్కి, నేపాల్కి ఉన్న సరిహద్దులో ఇది మంచు పర్వతం కూలింది కాబట్టి చైనా వాళ్ళు ఏమైనా చేశారా అని అంటున్నారు. కానీ లేదు, ఈ ప్రాంతం సరిహద్దు నదీ వ్యవస్థ కాబట్టి టిబెట్లో జరిగే గ్లాషియర్ ఘటనలు నేపాల్పై ప్రభావం చూపుతాయి. కానీ ఈ ఘటనలో చైనా ఉద్దేశపూర్వకంగా నీటిని విడుదల చేసింది, ఆనకట్టను తెరిచింది లేదా ఏదైనా కుట్ర చేసింది అనడానికైతే ఎటువంటి ఆధారాలు లేవు. అయితే మానవ తప్పిదాలు స్వల్పంగా కనిపిస్తున్నాయి. అదేంటంటే ఇది ముందుగా ఎవరూ ఊహించలేదు, కానీ గతంలో ఇలా జరిగింది. అయితే ఇంత భారీగా జరగలేదు. నేపాల్లో గతంలో కూడా 7 ఏళ్ల కిందట ఇలా జరిగింది, కానీ ఇంత భారీ స్థాయిలో జరగలేదు. సో ఎందుకని ఆ అలర్ట్ చేసే వ్యవస్థ మెరుగుపడలేదు, రిస్క్ మేనేజ్మెంట్ ఎందుకు మెరుగుపడలేదు అనేది ఇక్కడ సమస్య. అలాగే గత ఏడాది కూడా స్వల్పంగా ఇక్కడ జరిగింది, ఇంత భారీ స్థాయిలో జరగలేదు. ప్రమాదకర హిమనదాలు
నదీ అడ్డంకులను ముందుగానే గుర్తించి ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ఒకటి ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇక్కడ తరచూ వస్తున్నాయి కాబట్టి అది ఏర్పాటు చేయలేదు. అలాగే నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న రోడ్లు, వంతెనలు, హైడ్రో పవర్ ప్రాజెక్టులు వంటివి ఫ్లాష్ ఫ్లడ్ ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్మించారా లేదా? ఇటువంటి నదీ ప్రవాహంలో ఉన్నప్పుడు, ఆ ఒడ్డున ఉన్నప్పుడు ఫ్లాష్ ఫ్లడ్ వస్తాయని అంచనా ఉన్నప్పుడు దాన్ని అడ్డుకునేలా ఏమైనా కన్స్ట్రక్ట్ చేశారా లేదంటే లేదు, అలా లేదు. అండ్ ప్రజలు, పర్యాటకులకు సకాలంలో హెచ్చరికలు అందాయా? అందలేదు. అంటే ఇక్కడ ఒక చిన్నపాటి గతంలో ఇటువంటి ఘటనలు ఇక్కడ జరిగాయి. ఇప్పుడు మనకి కేరళలో ఒక ప్రాంతం ఉంది, వయనాడ్ అని. సో ఆ ప్రాంతంలో ఎప్పటికప్పుడు ఏమంటారు దాన్ని, కొండ చర్యలు విరిగిపడుతుంటాయి. సో ఆ ప్రాంతంలో ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి ఇబ్బందులు వస్తాయి. ఇటువంటి కొండ చర్యలు విరుగుపడి కొన్ని మరణాలు జరుగుతాయి, కొన్ని ప్రకృతి విపత్తులు వస్తాయి, ఎక్కువగా వర్షాకాలంలో జరుగుతుంటాయి. అండ్ డెహ్రాడూన్లో కూడా అక్కడక్కడ జరుగుతుంటాయి, సిక్కింలో కూడా అక్కడక్కడ జరుగుతుంటాయి. సో వాళ్ళు ముందుగానే అంచనా వేసి పలానా టైంలో కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉంది అని అలర్ట్ చేస్తుంటారు. అలాగే ఇక్కడ నేపాల్లో కూడా ఈ ప్రాంతంలో గత ఏడాది ఒకసారి జరిగింది, 7 ఏళ్ల కిందట ఒకసారి జరిగింది. అలా జరిగినప్పుడు వీళ్ళు రిస్క్ మేనేజ్మెంట్కి కానీ లేదా అలర్ట్ సిస్టమ్ కానీ ఏమీ పెట్టుకోలేదన్నమాట. ఇవన్నీ అందులోకి నిమిషాల వ్యవధిలో ఇవన్నీ వచ్చి భూకంపం వచ్చినట్టు, ఇప్పుడు భూకంపం వచ్చిందనుకోండి, మనం అది ఊహించలేం కదా. ఎంత ప్రళయం సృష్టించాలో అంత ప్రళయం సృష్టించి వెళ్ళిపోద్ది. ప్రకృతి విపత్తు, ఇది కూడా ప్రకృతి విపత్తే. కాకపోతే ఆ అలర్ట్ సిస్టమ్ లేకపోవడం, దీని మెజర్మెంట్ లేకపోవడం, అండ్ అక్కడ పర్యాటకులను కూడా ఫ్రీగా వదిలేయడం, ఇవన్నీ కాస్త ఇబ్బందికరంగా మారుతున్నాయి. థ్యాంక్ యూ.